హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ X2 రియల్ యూజర్ రిపోర్ట్ ఇవ్వడానికి మనతో ముగ్గురు అయితే ఉన్నారన్నమాట. శ్రీను, విఘ్నేష్, అలానే రవితేజ మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి కొంచెం మన యొక్క డౌట్స్ అని వాళ్ళతో మాట్లాడి కొన్ని అయితే షేర్ చేసుకుందాం అనమాట. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఆ మొబైల్ మీద, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ముగ్గురికి అయితే వెల్కమ్ చెప్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అయితే చెప్తాను అనమాట. హాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అన్న. ఎన్ని రోజులు అవుతుంది ఈ మొబైల్ మీరు వాడబట్టి? నేను ఆర్డర్ పెట్టయితే మార్చ్ 26 ఎప్పుడో పెట్టాను, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఓకే, ఎప్పుడు వచ్చింది? అలా నేను వచ్చి 1.5 month అవుతుంది అన్న, 2 months వరకు అవుతుంది. 6 months అవుతుంది. ఒక 1 month 5 days అవుతుందని. ఏదైనా ఒక 2 ఫ్యాక్టర్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది మొబైల్ కొనడానికి, ఏంటి అవి? మీరు ఏమి అట్రాక్ట్ చేసి వాటిని కొన్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోలెడ్ స్క్రీన్, సూపర్ అమోలెడ్ స్క్రీన్ నాకు బాగా నచ్చింది. ఓకే, నేను ప్రిఫర్ చేసింది ఫస్ట్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కోసం ప్రిఫర్ చేశాను అన్న. ఈ రెండు నేను మేజర్ రీజన్స్. డిస్ప్లే అండ్ గేమింగ్ ప్రాసెసర్, గేమ్ కోసం రెండు దాంట్ల కోసం చూసుకున్నాను. ఒకటి డిస్ప్లే అని సూపర్ అమోలెడ్ డిస్ప్లే, రెండు ఆ బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ లో మంచి ప్రాసెసర్ 730G. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుందన్నా, పర్లేదు, బాగుంది, మంచిగా ఉంది. ఎక్సలెంట్ అన్న, సూపర్. ఎందుకంటే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది అన్న. బిల్డ్ క్వాలిటీ అయితే చూడక్కర్లేదు. లుక్స్ కూడా బాగా ప్రీమియం గా ఉన్నాయి. డిజైన్ కూడా బాగుందన్న, కానీ ఏంటంటే ప్రతి మోడల్ లోనూ అదే దింపుతున్నారు, వెర్టికల్ కెమెరా దింపుతున్నారు. అదొకటే కొంచెం నచ్చలేదు. అది ఏ మోడల్ కూడా తెలియట్లేదు, XT ఎక్సా లేకపోతే X2 ఏదో కూడా తెలియట్లేదు. అవును బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందని దీన్ని. అదే కార్నింగ్ గొరిల్లా 5 వస్తుంది కదా, కానీ డిజైన్ లో మాత్రం కెమెరా మాడ్యూల్ నాకు అసలు నచ్చలేదని. అన్నిట్లో అదే తీసుకొస్తున్నారు కదా. అవునండి. కలర్ వైస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కలర్ వైస్ పర్లేదన్న, బానే ఉంది. అది నా బాగానే ఉందన్నా. ప్రాబ్లమ్స్ ఓకే, ఏం ఓకే. లేదు కలర్ వైస్ లో. ఏం లేవు. బాగుందని. డిస్ప్లే బాగుందా? డిస్ప్లే నచ్చిందా? సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది కదా, సో ఎలా అనిపించింది డిస్ప్లే మీద మీ ఎక్స్పీరియన్స్? డిస్ప్లే మళ్ళీ సూపర్ అన్న, అమోలెడ్ డిస్ప్లే. నేను తీసుకుంటే దానికోసం. నేను తీసుకున్న డిస్ప్లే కోసం మూవీ చూసేటప్పుడు అయితే మంచిగా మనకు కలర్స్ కానీ జర బ్రైట్ గా కనబడుతున్నాయి. మామూలు ఫోన్ల కంటే ఈ ఫోన్ మంచిగా అనిపిస్తుంది నాకు. మా ఫ్రెండ్స్ తో వేరే ఫోన్స్ ఉన్నాయి, దానికంటే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళది LCD డిస్ప్లే కదా, దానికంటే ఇది కొంచెం కలర్స్ మంచిగా బ్రైట్ గా కనబడుతున్నాయి. గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనం మూవీ చూసేటప్పుడు కానీ మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే అన్నారు, కానీ నా దగ్గర సామ్సంగ్ కూడా ఉందని, అది కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లేనే. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్కడో అక్కడ ఆప్టిమైజేషన్ లో డిఫరెన్స్ ఉంటది కానీ. అవునవును, కొంచెం కలర్ రిచ్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటది. అవునండి. బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది మీకు ఫుల్ ఛార్జ్లో? బ్యాటరీ బ్యాకప్ అది 2 days క్లెయిమ్ చేశారు, కానీ నాకు 1 day వస్తుంది అన్న. నేను గేమ్స్ ఆడిన పైగా ఓన్లీ వీడియోస్ నేను ప్లే చేస్తూ ఉంటాను. నాకు 1 day పర్ఫెక్ట్ గా వస్తుంది. 24 hours 28 20 30 అలా వస్తుంది అన్న. నేను అదే గేమింగ్ ఆడేటప్పుడు కంటిన్యూ అయితేనేమో మనకు 6 hours కంటిన్యూ వాడితే మనకు, లేదా ఓన్లీ ఫోన్ కాల్స్ అట్లా మాట్లాడినట్టు 2 days పక్కా. 1 day వస్తుందండి. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంది, 4000 mAh అయినా. ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఛార్జింగ్ టైం 1.5 hour పడుతుంది. గంట 15 నుంచి గంట 20 నిమిషాల్లో పడుతుంది. గంట 15 నిమిషాలు అయితే ఫుల్ అవుతుంది. ఛార్జ్ అవ్వడానికి 1 hour 20 minutes పడుతుందండి. ఒక్కోసారి 10 minutes అవుతుంది, ఒకసారి 20 minutes అవుతుంది. యూఐలో కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏమన్నా ల్యాగ్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు గమ్మున క్లోజ్ అవ్వట్లేదు అన్నది. ఆ బగ్ అయితే నేను చూశాను, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూఐ అప్డేట్ వచ్చాక మాత్రం ఫిక్స్ అయింది నా బగ్. ఓకే, మొన్న జూన్ సెక్యూరిటీ ప్యాచ్ తో పాటు వచ్చింది. జూన్ సెక్యూరిటీ అస్సలు నేను ఇప్పటి వరకు తెలియదు, చూడలే. లేదండి, స్మూత్ గా వెళ్తుంది. 60Hz అన్నా స్మూత్ గానే వెళ్తుంది. కెమెరా క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కెమెరా క్వాలిటీ బాగుందా బాగాలేదా? సో ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది, రేర్ కెమెరా ఎలా ఉంది, రెండిట్లో ఏది బాగుంది? కెమెరా పర్లేదు. నేను కెమెరా యూజ్ చేసినంత వరకు అయితే బాగుందన్న. ఫ్రంట్ కెమెరా బాగుంది. నాది బ్యాక్ కెమెరా బాగుందన్న. లో లైట్ కండిషన్స్ లో మాత్రం రెండు కొంచెం డల్ గా ఉన్నాయి. నాకు 32 నచ్చింది. 64 కంటే 32 నచ్చింది, మంచిగా ఉంది. సెల్ఫీలు బాగా వస్తాయి.
కెమెరా అన్నది నేను అసలు బయటకు వెళ్ళదండి. ఈ లాక్డౌన్ లో కొన్నాం కరోనా. ఇంట్లో దిగిన అయితే బాగానే వస్తుంది. గూగుల్ కెమెరా కూడా డౌన్లోడ్ చేశా, అది బాగానే ఉంది. ఓకే, ఫ్రంట్ కెమెరా బాగుందా, రేర్ కెమెరా బాగుందా? ఫ్రంట్ కెమెరాకి ఇస్తాను నేనైతే. రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మొబైల్ కొన్న కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా? సో ఎందుకు కొన్నాను రా బాబు ఈ మొబైల్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపిస్తున్నా అయితే బ్రైట్నెస్ డల్ గా ఉంటది కొంచెం. అప్పుడే కొంచెం అనిపిస్తుంది, మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అది మనకు కనిపించదు గమ్ముని. ఎంత ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మనకి తక్కువగానే ఉంటుంది కొంచెం. లేదు, అనిపించలేదు. వేరే వాళ్ళ మా ఫ్రెండ్స్ ఇటంగా ఇదే ఫోన్ ఇటంగా అనిపించింది నాకు. వేరే ఫోన్స్ ఇటంగా నాకు ఇవి మధ్యలో అయితే ఏం దొరకలేదు, మధ్యలో అయితే ఏం లేవు. బాగుంది, మొబైల్ అయితే మంచిగా ఉంది. రిగ్రెట్స్ అంటే ఏం లేవని అలాగైతే. ప్రోస్ ఏంటి మీకు నచ్చినవి ఏంటి అసలు? ఈ మొబైల్ మొత్తం ఓవరాల్ ఈ మొబైల్ కొన్నాక ఇప్పటి వరకు ఈ మొబైల్లో మీకు ఇది నచ్చినవి అని అనిపించినవి ఏంటి? బాగా నచ్చింది ఫస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, సూపర్ అమోలెడ్ స్క్రీన్, నెక్స్ట్ 30 వాట్స్ బుక్ ఛార్జింగ్. డిస్ప్లే నచ్చింది నాకు. గేమింగ్ ఆడేటప్పుడు మనకు లాక్స్ అయితే అది మంచిగా ఉంది. 30 వాట్స్ అది బాగుంది. ఛార్జింగ్ అంత దబ్బున దిగుతలేదు, మామూలు ఫోన్ కంటే ఈ ఫోన్ అయితే దిగుతలేదు. బాగా నచ్చింది డిస్ప్లే. నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తూ ఉంటానండి. గేమ్స్ ఏం పట్టించుకోను కానీ ఎక్కువ యూట్యూబ్ చూస్తూ ఉంటుంది ఇంట్లో. చూడడానికి మాత్రం నాకు దానికి తోడు సౌండ్ క్వాలిటీ, ఇయర్ ఫోన్స్ ఏం పెట్టుకోను, చాలా లౌడ్ సౌండ్ వచ్చింది. మరి మీకు నచ్చనివి ఏంటి కాన్స్? ఇందులో మీకు ఇది నచ్చలేదు అనేది ఏమైనా ఉందా? నచ్చనివి ఆ డిజైన్ మార్చితే బాగుండు వీళ్ళు ముందు. ఆ డిజైన్ మొత్తం చాలా నాకు ఇరిటేట్ చేస్తుందండి టేబుల్ మీద పెట్టినప్పుడు. నచ్చను అంటే ఏం లేదు. నాకు ఒక డిస్ప్లే అదే ఫింగర్ ప్రింట్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్ ఒకటి నాకు అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంది కదా, తప్ప నాకు ఏమైతే ఏం లేదు ఇంకైతే. ఒకవేళ మీరు ఏదైతే బడ్జెట్లో కొన్నారో ఆ బడ్జెట్ అనేది మళ్ళీ మీకు ఇచ్చి ఒకవేళ ఇప్పుడు ఒక మొబైల్ కొనమంటే అదే బడ్జెట్ ఫర్ సపోజ్ 17,000 18,000 మీకు ఇచ్చి కొనమంటే ఏ మొబైల్ కొంటారు మీరు? ఇదే మొబైల్ కొంటారా లేకపోతే వేరే మొబైల్ ఏదైనా చూస్ చేసుకుంటారా? ఇప్పుడు పోకో ఎక్స్ ఇదే బడ్జెట్ లో ఉన్నాం, మనకు 20,000 బిలో ఉన్నది. మళ్ళీ ఇదే చూసుకుంటాను, రియల్మీ ఎక్స్. ఇదే తీసుకుంటావా? ఎందుకంటే సైజ్ బాగుంటుంది అన్న, కాంపాక్ట్ సైజ్ ఉంటుంది మనకి. పోకో ఎక్స్, రెడ్మీ నోట్ 8 ప్రో అయితే కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. కంపేర్ చేస్తే ఈ మొబైల్ గురించి, ఈ మొబైల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అన్న. LPDDR4X ర్యామ్ కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది మనకి. ఈ మొబైల్ గేమ్స్ నేను ఆడను కానీ మా ఫ్రెండ్స్ ఆడతారు, వాళ్ళకి కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. లేదు ఖచ్చితంగా మళ్ళీ ఈ మొబైల్కి వెళ్తా. ఇంకో మొబైల్ పర్చేస్ చేస్తాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మొబైల్ గురించి? నువ్వు నీ అబ్జర్వేషన్ లో ఏమన్నా అబ్జర్వ్ చేసినాయి అంటే ఫస్ట్ టైం నేను కొనిన తర్వాత బాగానే ఎక్కిందండి ఛార్జింగ్. 2 days తర్వాత ఛార్జింగ్ దగ్గర నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే నేను 23 ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా దీనికి, పెట్టిన 2 minutes కొనుక్కుంటా 94 అని చూపించింది. 23.5 పెడితే 2 minutes కల్లా 94 చూపించింది. వెంటనే ఫోన్ రీస్టార్ట్ చేసి కొంచెం పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టా, అప్పుడు ఎక్కింది. ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. రీసెంట్ గా దీనికి అప్డేట్ వచ్చింది, జూన్ సెక్యూరిటీ ప్యాచ్ది. ఇంకా దీంట్లో ఏం జరిగిందని తెలియాలి. మన వాళ్ళు కూడా చెప్పారు. నేను ఇంతకుముందు ఒకళ్ళకి ఫోన్ చేశాను, ఎవరికో చేశాను ఎగ్జాక్ట్ గా లేదు, వాళ్ళు చెప్పారు సేమ్ ఇదే చెప్పారనమాట. సో అప్డేట్ కి ముందు ఒక తిరిగి ఉంది, అప్డేట్ వచ్చినాక చాలా సెట్ అయిందని. సరే, ఎనీవే జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఎనీవే థ్యాంక్ యూ ముగ్గురికి జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ అందించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ అందరికీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా సరే ఇట్లాంటి రివ్యూస్ వేరే మొబైల్స్ మీద షేర్ చేసుకోవాలంటే మీరు ఎక్కువ రోజులు కనుక వాడినట్లయితే లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ మీరు ఒకవేళ ఐడెంటిఫై చేసినట్లయితే ఖచ్చితంగా మనకి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీరు కూడా రివ్యూ షేర్ చేసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ కొనే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎనీవే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకో తెలుసు కదా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.